హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చింత చిగురు చింతాకు మొదళ్ళు కర్రీ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ కర్రీ కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే నేను గ్యాస్ స్టవ్ మీద చేయకుండా బొగ్గుల పొయ్యి మీద ఈ కర్రీ అనేది చేశాను. ఎందుకంటే స్లోగా కుకింగ్ అవుతే కనుక పూర్వంకాలం మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే పొయ్యి మీద చిన్న మంట పెట్టి చక్కగా అయితే కుకింగ్ చేసి పెడుతూ ఉండేవారు. ఆ కర్రీస్ ఆ టేస్ట్ అసలు ఇప్పటికీ కూడా మర్చిపోలేను. అందుకని నేనైతే మా బిల్డింగ్లో అయితే పొయ్యి పెట్టడానికి వీలు పడదు కనుక నేను ముందు వీడియోలో మీ అందరికీ చెప్పాను, నేనైతే బొగ్గుల పొయ్యి తీసుకుంటున్నాను, దీని మీద చాలా కుకింగ్ వీడియోస్ చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తానని. అదేవిధంగా నాకు పూర్వకాలం మా అమ్మమ్మ వాళ్ళు చేసిన పద్ధతిలో చేయాలి అని అనిపించి ఆ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేయాలనే ఆలోచనతో నేనైతే ఈరోజు ఈ బొగ్గుల పొయ్యి మీద ఈ కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అనుకోకుండా నేను మార్కెట్లో అయితే నాకు చింతాకు మందులు కనిపించినాయి, అవి తీసుకొచ్చి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి. ఈరోజు బయటికి వెళ్తే చింత చిగురు కూడా కనిపించింది. అసలు నేను అనుకోలేదు చింత చిగురు వేసి వండాలని. మామూలుగా అయితే టమాటా అదేవిధంగా చింతపండు వేసి పులుసు పెట్టడం కూడా బాగానే ఉంటే అలా చేద్దాంలే అనుకునే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కాకపోతే చింత చిగురు కనిపించేసరికి చిన్నప్పుడు కర్రీ అయితే గుర్తుకొచ్చేసింది నాకు. వెంటనే చింత చిగురు 100 గ్రామ్స్ 100 రూపీస్ అంటండి. దానికి కూడా చాలా రేటే పెరిగిపోయింది. ప్రతిదీ కూడా రేట్లు అయితే బయట మండిపోతున్నాయి. కాకపోయినా మరి పూర్వకాలం కర్రీ తినాలనుకుంటే ఇంకా తప్పదు కదండి. నేనైతే 100 రూపీస్ పెట్టి 100 గ్రాములు చింత చిగురు అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఈరోజు అయితే నా ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చింత చిగురు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు పొయ్యి మీద స్టవ్ గిన్నె పెట్టేసి ఇందులో ఆనియన్స్ యాడ్ చేశాను. చూసారు కదా పొయ్యి ఎంత చక్కగా మండుతుందో. దీని మీద వండేది పొగవాసన కూడా పెద్దగా రాదండి, ఎందుకంటే బొగ్గుల మీద అవి నిప్పులు అయిన తర్వాత వండుతాం కాబట్టి. కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి. నేను ఒకప్పుడు ఒక చోట రెంట్కు ఉండేటప్పుడు ఆవిడ అంటూ ఉండేవారు, ఎప్పుడు చూసిన అమ్మమ్మ కూరలు వండుతావంటే అంత స్లోగా, అంత ఓపిక నీకు ఎక్కడొచ్చింది తల్లి, ఎంత నీట్గా చేసుకుంటావు అన్నీ అనేది. అయితే మనం చేసుకున్న దాంట్లో తృప్తి వేరు కదండి. మనం చేసి మన వాళ్ళకి పెడితే కనుక ఆనందమే వేరు. నిజంగా బయట తీసుకునే వాటి కన్నా ఇంట్లో చేసే వాటికి కూడా హెల్త్కి మంచిది. బయట ఫుడ్ అయితే నేను అంతగా ఇష్టపడను. మా వాళ్ళకి ఏది కావాల్సి వచ్చినా కూడా నేను ఇంట్లోనే రెడీ చేసి పెడతాను. అలా అని ఎవరు చేసినా నాకు నచ్చదండి. చేపలు క్లీన్ చేసినా అలాగే కర్రీస్ వండినా కూడా నాకు నేనుగానే చేసుకుంటేనే ఇష్టం. బయటికి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా అక్కడ ఏదైనా తినాలంటే చాలా పెద్ద టాస్కేనండి నాకు. వీలున్నంత వరకు ఇంటికి వచ్చేసే నేను భోజనం చేయడానికే చూస్తాను. ఎందుకంటే ఇంట్లో మనం చేసుకునే వాటికి బయట వాటికి చాలా తేడా ఉంటుంది. హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను. అవి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్స్ వరకు నేను కారం అయితే ఇందులో వేసాను. ఎందుకంటే చేపలు చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి పెద్ద కారం ఎక్కువ వేసుకోవసరం లేదు. కారం అనేది మనం డైలీ కర్రీస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఎంత వేయాలనేది ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు కర్రీ ఎంత ఉందో దాంట్లో ఎంత పడుతుందో అనే విధంగా మీరు వేసుకోండి. కొలతలు అయితే కరెక్ట్గా చెప్పలేను. చూసారు కదా, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత మసాలా అంటే ఇందులో జీలకర్ర ధనియా పౌడర్ మాత్రమే వేస్తాను. చేపల కర్రీ చేసినప్పుడు జీలకర్ర ధనియా పౌడర్ మాత్రం వేస్తాను. మిగతా వేరే మసాలాలు ఏవి కూడా నేను చేయనండి. ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానే ఒక 2 స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేశాను. చూసారు కదా, ఈ చేపలు అయితే నేను 50 రూపీస్ మాత్రమే పెట్టి తీసుకున్నాను. కాకపోతే చేపలు చాలా టేస్టీగా ఉంటాయండో. మా ఏరియాలో అయితే చేపలు చాలా బాగా దొరుకుతాయి. లైవ్ ఫిష్ అయితే దొరుకుతుంది. ఆల్రెడీ నా దాంట్లో షార్ట్ వీడియోలో పెట్టాను, నేను ఎక్కడికి వెళ్ళి ఫిష్ తీసుకుంటాను అనేది కూడా మీకు వీడియో పెట్టాను. ఇవన్నీ కలిసే విధంగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి మూత పెట్టి అందులో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ చేప ముక్కలు మునిగే విధంగా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద వేసే వాటర్ కంటే కొంచెం తక్కువే వాటర్ ఇందులో వేసుకోవాలి. అందులో మళ్ళీ ఎక్కువ వేసామంటే కనుక ఈ బొగ్గులన్నీ అయిపోయి 2 గంటల వరకు కూడా ఇది కర్రీ అవ్వదు. కాబట్టి ఇది స్లోగా కుకింగ్ అవుతుంది కాబట్టి వాటర్ సరిపోతుంది. మనం స్టవ్ మీద వేసేదానికంటే అందులో సగం వేసుకుంటే సరిపోతుంది వాటర్. ఈలోపు చింత చిగురు క్లీన్ చేసి పక్కన పెట్టేసి దీన్ని పొడిలాగా అయితే చేయాలండి. చేత్తో మనం నలిపితే కనుక ఫ్రెష్గా ఉంది కదా, చక్కగా పౌడర్ కింద అయిపోతుంది. ఇది మిక్సీలో వేసి కూడా దీన్ని పొడి చేయొచ్చు. నిజానికి చింత చిగురు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చూడండి, ఈ రకంగా అయితే పొడి కింద అయితే చింత చిగురుని చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు కర్రీ అయితే సగం వరకు కుకింగ్ అయిపోయింది. వెంటనే వేస్తే కనుక ఆనియన్స్ అనేవి అందులో గట్టిగా అయిపోయి ఏ పీస్ కాపీసే కనిపిస్తుందని చెప్పాను కదండి.
అందుకని చేపలు కొంచెం కుకింగ్ అయ్యే వరకు కూడా, ఈ రకంగా కుకింగ్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేసి ఈ పొడి చేసినటువంటి చింత చిగురు ఇందులో యాడ్ చేసేసామంటే ఫైనల్గా కర్రీ అయిపోయినట్లే. కాకపోతే స్టవ్ మీద చేసేదానికంటే దీని మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. స్లోగా కుకింగ్ చేస్తే ఏ కర్రీ అయినా కూడా బాగుంటుంది. కంగారుగా చేస్తే కనుక మనకి టేస్ట్ అనేది రాదు కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందులో అయితే చింత చిగురు యాడ్ చేశాను. ఎంత కలర్ఫుల్గా, ఎంత నీట్గా ఉందో. చింత చిగురు వేసిన కర్రీస్ అన్నీ దగ్గరికి ఎగరబెడితే బాగుంటాయి అనేసి అంటారు. కాకపోతే ఈ చింతాకు మొదలు మాత్రం ఈ రకంగానే చేయాలి. చింత చిగురు అనేది వేసిన తర్వాత కొంచెం జ్యూసీగానే ఉండాలి కర్రీ అనేది. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపలు కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి అనుకుంటా, నాకు తెలిసి అన్ని సమయాల్లో దొరకవు. ఇవైతే నేను యానంలో తీసుకున్నాను, 50 రూపీస్ పెట్టి మాత్రం తీసుకున్నాను. అక్కడైతే చేపలు చాలా రీజనబుల్ రేట్లలో వస్తాయి. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అదే రకంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఎవరైనా కష్టపడి చేస్తే కనుక, మనం ఏం చేయకపోయినా కానీ చిన్న లైక్ చేస్తే మాత్రం తృప్తి పడతారు. నాదనే కాదు, ఎవరిదైనాను. నా ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా మైనస్లు ఉన్నా తెలియపరచండి. కుకింగ్ వీడియోస్లో ఏమైనా లోపాలు ఉన్నా మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. నా ఛానల్లో మట్టుకు ఎక్కువ సీ ఫుడ్డే దొరుకుతుంది. అదే రకంగా వెజ్ చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటున్నారు. ముందే చెప్పాను కదండి, వెజ్ చేయడం వరకు ఓకే, తినడం అంటే నాకు చాలా పెద్ద కష్టమే అని చెప్పి ముందే చెప్పాను కదండి. నాకు ఎప్పుడు చూసినా నాన్ వెజ్ కర్రీసే ఉండాలి. కాకపోతే మీ అందరి కోసం కూడా వెజ్ కర్రీస్ కూడా బాగానే చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.